నమస్కారం. వసంత నవరాత్రుల్లో ఆంజనేయ స్వామిని అర్చన చేయటం ద్వారా, ఆంజనేయ స్వామికి సంబంధించిన ధ్యాన శ్లోకం పఠించడం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో శక్తివంతమైనటువంటి స్తోత్రాలను చెప్పడం జరిగింది. ఆ స్తోత్రాలన్నింటిలో అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసే ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. అదే సంకటమోచన హనుమాన్ స్తోత్రం. ఈ సంకటమోచన హనుమాన్ స్తోత్రాన్ని వసంత నవరాత్రుల్లో చదివినా విన్నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే సంకటమోచన హనుమాన్ స్తోత్ర ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథను స్మరించుకుంటూ సంకటమోచన హనుమాన్ స్తోత్రం పఠించడం ద్వారా ఆంజనేయుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడైనటువంటి తులసీదాస్ గారు వారణాసి క్షేత్రంలో తులసి ఘాట్ దగ్గర ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురించి ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన రామచరిత మానస అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం మొత్తం కూడా తాళపత్రాల మీద రాశారు. అయితే వారణాసి క్షేత్రంలోనే ఒక కాపాలికుడు ఉండేవాడు. ఆ కాపాలికుడికి తులసీదాస్ గారంటే ఎప్పుడూ ఒక రకమైన ద్వేషము ఈర్ష్య ఉండేవి. ఎందుకంటే ఆ కాపాలికుడి పేరు భైరవనాథుడు. ఆ భైరవనాథుడు ఎన్నో తాంత్రిక ప్రయోగాలు చేసి ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తూ ఉండేవాడు. అయితే తులసీదాస్ గారు రాముని గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తులసీదాస్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ భైరవనాథుడి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. దాంతో భైరవనాథుడికి విపరీతమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వచ్చి రామచరిత మానసం రాసిన తర్వాత తులసీదాస్ గారికి కీర్తి ప్రతిష్టలు పెరిగాయని భావించి ఆ రామచరిత మానసం దొంగిలించమని చెప్పి 2 దొంగల్ని పంపిస్తాడు. ఆ 2 దొంగలు కూడా తులసీదాస్ గారు నిద్రిస్తూ ఉంటే రాత్రిపూట రహస్యంగా వచ్చి ఆ రామచరిత మానసను దొంగిలించాలని ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించేటప్పుడు దివ్య తేజస్సు కలిగినటువంటి 2 వ్యక్తులు ధనుర్బాణాలు ధరించి ఆపకుండా అనేక బాణాలను ఆ దొంగల మీద ప్రయోగిస్తారు. దాంతో ఆ దొంగలు భయపడిపోయి రామచరిత మానసాన్ని తీసుకుని వెళ్ళలేక అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభిస్తారు. అలా పరిగెత్తి మళ్ళీ ఆ కాపాలికుడి దగ్గరికి, భైరవనాథుడి దగ్గరికి వెళ్ళి తమ అసక్తతను తెలియజేస్తారు. అయితే ఇదంతా కూడా రాత్రి సమయంలో జరుగుతుంది. మర్నాడు ఉదయం ఈ 2 దొంగలు కూడా తులసీదాస్ గారి దగ్గరకు వచ్చి నమస్కరించి బోరున విలపిస్తారు. తాము రాత్రి చేసిన పని గురించి చెప్తారు. క్షమించమని ప్రార్థిస్తారు. తులసీదాస్ గారు సరే లేవండి అని చెప్పి పలుకుతాడు. కానీ అప్పుడు ఆ 2 దొంగలు తులసీదాస్ గారితో ఏమడుగుతారంటే, స్వామి, రాత్రి రామచరిత మానసను దొంగిలించడానికి మేము వచ్చినప్పుడు ధనుర్బాణాలు ధరించి 2 వ్యక్తులు మా మీద బాణవర్షం కురిపించారు. అందులో ఒక వ్యక్తి అయితే నీలం రంగులో ప్రకాశిస్తూ విపరీతమైన తేజస్సుతో ఉన్నాడు. మా మీద బాణాలు ప్రయోగిస్తున్నా సరే ఆ తేజస్సు ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అందుకే బాణాల దెబ్బలు మాకు తాకుతున్నప్పటికీ వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తూనే ఉన్నాం. ఆ 2 దివ్య తేజోమూర్తులు రామచరిత మానసను కాపాడుతున్న వాళ్ళని ఒక్కసారి చూపించండి, వాళ్ళ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం, వాళ్ళని చూడాలన్న కోరికతోనే మీ దగ్గరకు వచ్చామంటే అప్పుడు ఆయన బోరున విలపిస్తాడు. ఎందుకంటే దొంగలకు కూడా దర్శనం జరిగింది. వాళ్ళిద్దరూ సాక్షాత్తు రామలక్ష్మణులు. అప్పుడు తులసీదాస్ గారు, స్వామి, నేను నిన్ను ఎంత ప్రార్థిస్తున్నా నీ దర్శన భాగ్యం నాకు కాలేదు, ఈ 2 దొంగలకు మాత్రం దర్శన భాగ్యం కలిగిందని బాధపడుతూ ఇంకా రామనామ జపం తీవ్రంగా చేస్తూ ఉండేవారు. అలా రామనామ జపం చేసిన శక్తి మొత్తం కూడా ఆయన పూజ చేసుకున్న తర్వాత ఆయనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టులో పోస్తూ ఉండేవారు. ఆ చెట్టు వాస్తవానికి ఒక దివ్య పురుషుడి రూపం. ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. ఈ నీళ్లు పోయటం వల్ల, ప్రతిరోజు కూడా రామపూజ రామజపం చేసినటువంటి నీళ్లు పోయటం వల్ల చెట్టు పైన ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడికి తన యథార్థ రూపం వచ్చి శాప విమోచనం జరిగి ఒకరోజు తులసీదాస్ గారి దగ్గరకు వచ్చి, నాకు శాప విమోచనం జరిగింది, నీకేదైనా వరం ఇస్తాను కోరుకోమంటే, నాకు ఏ వరము వద్దు, శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగించమని అడిగితే బ్రహ్మరాక్షసుడు దివ్యపురుషుడుగా మారిన తర్వాత ఆ దివ్యపురుషుడు ఏం చెప్తాడంటే, అది నాకు సాధ్యం కాదు, కానీ
ప్రతిరోజు కూడా నువ్వు రామచరితమానసలో ఉన్నటువంటి తత్వాన్ని చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి బాగా వృద్ధుడి రూపంలో వచ్చి ఆ రామచరితమానస వింటున్నాడు. రామచరితమానస ప్రారంభం కాకముందే వస్తున్నాడు. పూర్తయిపోయిన తర్వాత కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా పూర్తయిన చాలాసేపటికి వెళుతున్నాడు. ఆ వ్యక్తిని అడిగితే నీకు రామదర్శనం చేయిస్తాడని ఆ దివ్య పురుషుడు అంతర్ధానమైపోతాడు. మర్నాడు రామచరితమానస ప్రారంభించగానే తులసీదాస్ గారు అక్కడ ఉన్నటువంటి వృద్ధుడిని చూసి నాకు ఎలాగైనా సరే శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు సరే రేపు నువ్వు ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి శ్రీరామచంద్రమూర్తి వస్తాడు అని పలుకుతాడు. అప్పుడు తులసీదాస్ గారు ఎంతో ఆనందంతో ఆ వృద్ధుడు చెప్పినటువంటి చెట్టు దగ్గరకు వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి వస్తే ఆయన ఎలా పూజించాలని రకరకాలుగా ఆలోచనలు చేసి చందనం సిద్ధం చేసుకుంటాడు. రాముడు వస్తే చందనం అలంకరణ చేసి చందనం పూత పూసి ఆయన్ని సేవించుకోవాలని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అదే సమయానికి శ్రీరామచంద్రమూర్తి అక్కడికి వస్తాడు. కానీ ధ్యానంలో తులసీదాస్ గారు లోపల రాముణ్ణి దర్శించుకుంటూ ఉంటాడు, బయట వచ్చిన రాముణ్ణి చూడ్డు. అలా లోపల రాముణ్ణి దర్శించుకుంటూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి తులసీదాస్ గారిని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ చందనాన్ని తులసీదాస్ గారికి రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చి రాముడు రాలేదే అని విచారిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి నిద్రిస్తూ ఉంటే తులసీదాస్ గారికి స్వప్నంలో సాక్షాత్కరించి లోపల నువ్వు నన్ను దర్శిస్తున్నావు, అందుకే బయట వచ్చినప్పటికీ కూడా నన్ను గుర్తించలేదు, నీకు నేను చందనం రాశాను అని పలికితే ఆయన లేచి చూసుకుంటే శరీరం మీద చందనం ఉంటుంది. అయ్యో రాముడు వస్తే రాముణ్ణి బయట చూడలేకపోయానే అని బాధపడుతూ అక్కడి నుంచి ఆయన అక్కడ ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తి చెట్టు దగ్గరకు వచ్చాడో అక్కడికి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో హోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఎదురుగా వచ్చే చెట్లు లెక్క చేయకుండా, వర్షాన్ని లెక్క చేయకుండా తులసీదాస్ గారు పరిగెత్తుతూ ఉంటే అనుకోకుండా ఒక రాయి అడ్డం వస్తే ఆ రాయిని గట్టిగా కొట్టుకొని తులసీదాస్ గారు కింద పడబోతారు. అలా కింద పడబోతున్న సమయంలో 2 చేతులు వచ్చి ఆయన్ని గట్టిగా పట్టుకుంటాయి. ఆయనే ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు అలా 2 చేతులతో తులసీదాస్ గారిని పట్టుకోగానే వెంటనే తులసీదాస్ గారు చూసి స్వామి ఆంజనేయ నా కోసం నువ్వే స్వయంగా దర్శనమిచ్చావా అని చెప్పి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి స్తుతి చేశాడు. ఆ స్తుతే సంకటమోచన హనుమాన్ స్తోత్రము. మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి ఈ సంకటమోచన హనుమాన్ స్తోత్రానికి ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయుడి అనుగ్రహం వల్ల శ్రీరామచంద్రమూర్తిని కూడా తులసీదాస్ గారు దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు రామచరితమానసం వినటానికి వచ్చినటువంటి ఆ వృద్ధ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని వసంత నవరాత్రుల్లో పఠించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇది శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుంది? యత్ర యత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలు చేస్తూ ఉంటారో, శ్రీరామ నామస్మరణ చేస్తూ ఉంటారో, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అక్కడ ఆంజనేయ స్వామివారు తన 2 చేతులను శిరస్సు మీద ఉంచుకొని నమస్కారం చేస్తూ ఆ రామనామాన్ని వింటూ ఉంటాడని ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం. బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పవారి పరిపూర్ణలోచనం అంటే బాష్పం అంటే కన్నీళ్ళు. రామచంద్రమూర్తికి సంబంధించిన నామస్మరణ ఎక్కడ జరుగుతున్నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా ఆంజనేయ స్వామి శిరస్సు మీద చేతులు ఉంచి ఆ రామనామస్మరణ వింటూ ఉంటాడు. మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి ఆంజనేయ స్వామికి, ఎటువంటి ఆంజనేయ స్వామి కంటే రామనామాన్ని వింటూ కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా శిరస్సు మీద 2 చేతులు జోడించి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఆ వృద్ధ మనిషి ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే రామచరితమానసం వినటానికి ప్రతిరోజు కూడా తులసీదాస్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈ కథను స్మరించుకుంటూ సంకటమోచన హనుమాన్ స్తోత్రాన్ని వసంత నవరాత్రుల సందర్భంగా
పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహము, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము సంపూర్ణంగా కలగాలంటే ఏ శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్లోకం చదువుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.